ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధ్యక్షులు రామచందర్ గారు ఉన్నారు. రామచందర్ గారు, ఈరోజు అంటే ప్రధాన బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ విమర్శిస్తున్న మాట ఏంటంటే మోడీ గారిని డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పేసి. సో మరి డబ్బులు లేకుండానే వస్తున్నారా? ఇప్పుడు మోడీ గారు రావడంతో ఏ విధంగా ఉండబోవచ్చు? డబ్బులు తీసుకొస్తామా తర్వాత మేము ఇచ్చిన డబ్బులు ఏమైనా మేము అడుగుతాం. మేము 13 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాము, దాన్ని ఏం చేసాం మేము అడుగుతున్నాం. ఈ రెండు పార్టీలను అడుగుతున్నాం మేము. మీరు ఏం చేశారు? మేము ఇచ్చిన 13 లక్షల కోట్ల రూపాయలు మీరు రాష్ట్రానికి ఇస్తే 8% మేము లోకల్ బాడీస్కి మేము ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్లో మీరు సర్పంచ్లు సూసైడ్ చేయించేటువంటి యొక్క వాతావరణం నిర్మాణం చేశారు. గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. మేము పంపిస్తున్నటువంటి నిధుల్ని మీరు దారి మళ్లించి మీరు వేరే వేరే కార్యక్రమాలు పంపిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నేరుగా వచ్చేటువంటి నిధులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మేము ఇస్తుంటే మీరు దాని దారి మళ్ళిస్తా ఉన్నారు. కాబట్టి మా మీద తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి అవసరం లేదు. మీ ప్రజలే ఆలోచిస్తున్నారు. ఈరోజు రహదారులు అయితే మేము ఇచ్చినాము, ఎయిర్పోర్ట్లు మేము ఇస్తున్నాము, కోచ్ ఫ్యాక్టరీ మేము ఇచ్చినాము, ఈరోజు 5 కిలోల బియ్యం మేము ఇస్తున్నాము. మీరేమి ఇస్తున్నారండి? మీరు చెప్పింది కూడా ఇవ్వలేకపోతున్నారు కదా. రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు, స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతున్నారు, ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, నిరుద్యోగ భత్తా ఇవ్వలేకపోతున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. ఏమి ఇస్తున్నారు మీరు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. టార్గెట్ తెలంగాణ ట్వీట్ చేశారు కదా సార్, జరగబోతున్నారు 100% టార్గెట్ తెలంగాణ. రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారంలో వస్తుంది. ఆ తర్వాత మేము ఇచ్చిన డబ్బులు ఏమైనా మేము అడుగుతాం. మేము 13 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాము, దాన్ని ఏం చేసాం మేము అడుగుతున్నాం. ఈ రెండు పార్టీలను అడుగుతున్నాం మేము. మీరు ఏం చేశారు? మేము ఇచ్చిన 13 లక్షల కోట్ల రూపాయలు మీరు రాష్ట్రానికి ఇస్తే 8% మేము లోకల్ బాడీస్కి మేము ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్లో మీరు సర్పంచ్లు సూసైడ్ చేయించేటువంటి యొక్క వాతావరణం నిర్మాణం చేశారు. గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. మేము పంపిస్తున్నటువంటి నిధుల్ని మీరు దారి మళ్లించి మీరు వేరే వేరే కార్యక్రమాలు పంపిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నేరుగా వచ్చేటువంటి నిధులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మేము ఇస్తుంటే మీరు దాని దారి మళ్ళిస్తా ఉన్నారు. కాబట్టి మా మీద తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి అవసరం లేదు. మీ ప్రజలే ఆలోచిస్తున్నారు. ఈరోజు రహదారులు అయితే మేము ఇచ్చినాము, ఎయిర్పోర్ట్లు మేము ఇస్తున్నాము, కోచ్ ఫ్యాక్టరీ మేము ఇచ్చినాము, ఈరోజు 5 కిలోల బియ్యం మేము ఇస్తున్నాము. మీరేమి ఇస్తున్నారండి? మీరు చెప్పింది కూడా ఇవ్వలేకపోతున్నారు కదా. రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు, స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతున్నారు, ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, నిరుద్యోగ భత్తా ఇవ్వలేకపోతున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. ఏమి ఇస్తున్నారు మీరు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. టార్గెట్ తెలంగాణ ట్వీట్ చేశారు కదా సార్, జరగబోతున్నారు 100% టార్గెట్ తెలంగాణ. రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారంలో వస్తుంది.